ప్రార్థన చేసుకుందాం అండి. మూలమిక్కులుగా ప్రేమించు మా కన్న తండ్రి దేవా, మళ్ళీ మిమ్మల్ని తండ్రి అని పిలుచుకుని భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి దేవా. మరి మీ వాక్యాన్ని చెప్పడానికి సిద్ధపడి ఉంటుండగా తండ్రి, కేవలం మీ సాధనములుగానే మమ్మల్ని వాడుకోనమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, మా మట్టి మెదడు నుండి వచ్చిన ఉద్దేశాలను మీ పిల్లలకు బోధించే స్థితిని ఉండకుండా దేవా, మీదైన ఉద్దేశాన్ని మీ పిల్లల హృదయాలను చూపించగలిగే అటు సామర్థ్యాన్ని మాకు దయచేయమని, మీ పరిశుద్ధాత్మ నడిపింపును ఆది నుండి అంతం వరకు మాకు ఉంచమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ మీకే మహిమ ఆపాదిస్తూ, మరి తండ్రి ఈ వాక్య పరిచయం అంతట్లో మీరే తోడుగా ఉండి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. మొదటిగా దేవుడిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవాది దేవునికి క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామాన్న శుభములు తెలుపుతున్నాం. మరి గడిచిన 2 వారాలుగా మనం అన్యాయపు సిరిని గూర్చిన అంశాన్ని మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు కూడా 3వ భాగంగా దీన్ని మాట్లాడుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్క మాటను యేసుక్రీస్తు వారు పలికిన ఆ ఒక్క పదాన్ని పట్టుకొని దానికి ఒక తప్పుడు అర్థాన్ని ఆపాదించి ఈరోజు ఎంతగా వాక్యాన్ని అపార్థం చేస్తున్నారు అన్నది గత 2 వారాలుగా మనం మాట్లాడుకున్నాం ప్రియమైన వాళ్ళారా. కానీ వాక్యం అంతటిని పరిశీలించిన మీదట మనకు తెలిసిన ఫలితార్థం ఏదంటే, ఒక్క మాటని పట్టుకొని లేకపోతే ఒక వచనాన్ని పట్టుకొని దానిని అపార్థానికి నడిపించకూడదు. మిగిలిన అన్ని సందర్భాలలో దానిని గురించి ఏమని చెప్పబడిందో వాటన్నింటినీ సముపార్జన చేయగలిగితే దాని అంతటిని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట అన్యాయపు సిరి అనగానే అక్రమార్జనను గురించి కాదన్న విషయము మనకి చాలా చక్కగా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక తప్పును చేస్తున్న మనిషిని ఆ తప్పు నుండి బయటకు తీసుకురావడానికే దేవుడు తన ప్రయత్నాలన్నింటినీ ప్రారంభించినట్లుగా మనం చూడగలుగుతాం. అలాంటి దేవుడు మరలా మనిషి తప్పు చేసేటట్లుగా తన వాక్యాలను అందులో పొందుపరుస్తాడా అన్న విషయాన్ని కూడా ఆలోచించాం. కనుక భక్తులను జీవితాలను మనం చూడగలిగితే, భక్తుల జీవితాల్లో కూడా అన్నపానములు కలిగి తృప్తి చెందిన వారుగా దేవుణ్ణి తమ జీవితంలో కలిగి ఆనందించిన వారుగానే మనం చూడగలుగుతున్నాం. కానీ ఎవరు ధనాన్ని బట్టి ఆనందించిన స్థితిని, ఆ ధనాన్ని కోరుకొని దాన్ని ఆశ్రయంగా పెట్టుకున్న స్థితిని మనం ఏ భక్తుని జీవితంలోనూ చూడలేదన్నది మనం వాక్యం ద్వారా మనం తెలుసుకోగలిగాం. మరి ఈరోజు కూడా యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ పదాన్ని వాడారు, అన్యాయపు సిరి అన్న ఆ పదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది, దేనిని ఉద్దేశించి వాడాల్సి వచ్చింది అన్నది మనం ఖచ్చితంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది మన మాటేనా? అన్యాయపు సిరి అనగానే అక్రమార్జన కాదు, మొత్తం సిరిని, ఏదైతే సిరిని ఈరోజు మనిషి నమ్ముకొని బ్రతుకుతున్నాడో ఆ సిరినే గురించి అన్యాయపు సిరి అన్నారా లేదా అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారి మాటల్లోనే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ముందుకు వెళ్ళగలిగితే లూకాసు వార్త 16వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రారంభవచనం చూడగలిగితే, మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెనన్న ఉపమానాన్ని ఆయన ప్రారంభించాడు. కానీ ప్రారంభపు మాటనే మనం చూడగలిగితే మరియు అన్న ఆ పదముతో ఈ సంభాషణని ప్రారంభించినట్లుగా మనకు కనబడుతుంది. ఈ మరియు అన్న పదాన్ని కనుక మనం పట్టుకోగలిగితే, ఈ మరియు అన్న పదం ఎప్పుడు వాడతాం అంటే ఆల్రెడీ సందర్భం స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ యేసుక్రీస్తు వారు ఒక సందర్భాన్ని స్టార్ట్ చేశారు. ఆ సందర్భాన్ని స్టార్ట్ చేసిన తర్వాత దానిలోని ఉప సందర్భాన్ని ప్రారంభించినట్లుగా ఈ వచనం, ఈ 16వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. అంటే ఆల్రెడీ ఎప్పుడో ఒక సందర్భం స్టార్ట్ అయిపోయింది, దానికి కొనసాగింపుగా ఇంకా ఇక్కడ 16వ అధ్యాయంలో మాట్లాడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఇది ఇక్కడే ప్రారంభించింది కాదు, ఎవరినో ఉద్దేశించి యేసుక్రీస్తు వారు ఈ మాటలను మాట్లాడుతున్నారన్న విషయం మనకు అర్థమవుతుంది. మరి ఆ సందర్భాలన్నింటినీ మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు అన్యాయపు సిరి అని మాట్లాడింది ఏదైతే ఈరోజు మనిషి ధనాన్ని నమ్మి
ఫాలో అవుతున్నాడో దాన్ని అన్యాయపు సిరి అని అన్నారా, లేకపోతే అక్రమార్జనను అన్యాయపు సిరి అన్నారా అన్న విషయము మనకి తేలిపోతుంది. కనుక ఇది ఎక్కడ ప్రారంభమైంది అని చూడగలిగితే లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చూడగలిగితే, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుంటుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వానితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సొనగుకొనిరి. ఈ సందర్భాన్ని బట్టి చూడగలిగితే యేసుక్రీస్తు వారు బోధ ఆరంభమైన నాటి నుండి ఆయన విడువక వెంబడిస్తున్నది ఎవరని మనం చూడగలిగితే పరిసయ్యులు శాస్త్రులు అన్న విషయం మనకు అర్థమవుతుంది. వేరెవరో యేసుక్రీస్తు వారిని విడువక వెంబడించారని చెప్పుకోవడానికి లేదు, కానీ ఖచ్చితంగా అయితే పరిసయ్యులు శాస్త్రులు ఈయనను వెంబడించారు, అనుక్షణము ఈయనను వెంబడించినట్లుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈయన కనపరుస్తున్న జ్ఞానం అలాంటిది. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని కనపరుస్తున్న ఈయన మనతో పాటు చేరిపోవచ్చు కదా అన్నది పరిసయ్యులు శాస్త్రుల యొక్క ఆలోచన. ఈరోజు మనం కూడా శాస్త్రులముగా పరిశీలముగా ఉండి యూదులకు జ్ఞానాన్ని బోధించే స్థితిలో, ధర్మశాస్త్రాన్ని బోధించే స్థితిలో మనము ఉన్నాం కదా. ఈరోజు ఇంత గొప్ప జ్ఞానాన్ని బోధిస్తున్న యేసు మనతో కలవచ్చు కదా అన్నది వాళ్ళ ఆలోచన. కానీ యేసుక్రీస్తు వారు ఎవరితో ఉన్నారని చూడగలిగితే సమస్తమైన సుంకరులతోనూ పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చిచుండిరి. పరిసయ్యులు శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని అన్నాడు. పాపులను చేర్చుకొని అంటే యేసు ఎవరిని చేర్చుకుంటున్నారు, ఎవరిని పక్కన పెడుతున్నారు? ఏదైతే వీళ్ళు మనసులో ఉద్దేశించారో, ఇదిగో మనలాగే ఈయన బోధిస్తున్నాడు, గొప్పగా బోధిస్తున్నాడు, ఈయన మనతో చేరితే బాగుండు కదా అని పరిసయ్యులు శాస్త్రులు అనుకుంటున్నప్పుడు, ఈయన వీళ్ళు అనుకున్న దానికి విరుద్ధముగా ఎవరిని చేర్చుకుంటున్నాడు యేసుక్రీస్తు వారిని చూడగలిగితే ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనగుకొనిరి. సనుగు ఎప్పుడు వస్తుందండి? వాళ్ళకి నచ్చినది వాళ్ళకి ఇరిటేషన్ తెప్పించేది ఏదైతే ముందు జరుగుతుందో దాన్ని బట్టి సనుగు వస్తుంది. కనుక ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో అది జరగక వేరొకటి వాళ్ళ కళ్ళ ముందు జరగడాన్ని చూచి వాళ్ళు సనుగుకుంటున్నారు. అంటే యేసు ఎవరితో ఉండాలని వాళ్ళు ఇష్టపడుతున్నారు? వారితో ఉండాలని ఇష్టపడుతున్నాడు. కానీ యేసుక్రీస్తు ఎవరిని చేర్చుకుంటున్నారు? తన యొద్దకు వచ్చిన సుంకరులను, పాపులను. బాప్తీసు యోహాను గారి దగ్గర మనకు అర్థమైపోయిందండి. సుంకరులకి ఏం బోధించాడు బాప్తీసు యోహాను? మీకు నియమించినది తప్పితే ఇంకా ఎక్కువ అయినది ప్రజల యొద్ద నుండి అన్యాయముగా మీరు పొందొద్దు అని అన్నాడు. మీ క్రియలను బాగుపరుచుకోండి అని సమాజానికి చెప్పాడు. ఈ యూదులు, ఈ పరిసయ్యులు తమవారిని ఎలాగ ఎంచుతున్నారని చూడగలిగితే పాపులుగాను సుంకరులుగాను ఎంచుతున్నారు. అంటే వీళ్ళకి ఏదైతే నచ్చనిది వాళ్ళలో కనబడిందో వెంటనే వాళ్ళను కూడా ఎలాగెంచే స్థితి యూదుల్లో ఉన్నదని చూడగలిగితే వాళ్ళు కూడా పాపులుగా ఎంచే స్థితి కనబడుతుంది ప్రేమైన వల్ల. అలాంటి వాళ్ళు, వీళ్ళు పాపులుగా ఎవరినైతే ఎంచారో అలాంటి వాళ్ళు ఈరోజు దేవునికి దగ్గరగా వెళ్తున్నట్లుగా మనకు కనబడుతుంది. దేవునికి దగ్గరగా వెళ్తున్నారంటే ఏది విడుస్తున్నారని అర్థమవుతుంది. పాపులు కానీ సుంకరులు కానీ తమకు లాభకరమైనది ఏదో విడిచిపెట్టే యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. లాభకరమైనది ఏదో దాన్ని విడిచిపెట్టే యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. కానీ వెంబడిస్తున్నా విడిచిపెట్టని వారుగా ఎవరున్నారని చూడగలిగితే పరిసయ్యులు శాస్త్రులు ఉన్నట్లుగా కనబడుతుంది. జ్ఞానం అర్థమవుతుంది, యేసుక్రీస్తు వారు బోధిస్తున్న జ్ఞానము వారికి అర్థమవుతుంది. కానీ ఆ జ్ఞానాన్ని బట్టి లోపల ఉన్న ఎసెన్స్ని వాళ్ళు గ్రహించడానికి ప్రయత్నం చేయట్లేదు, కానీ తీసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. కానీ ఈయన ఎవరితో ఉన్నాడు అని బాహ్యమైన దీనినే వాళ్ళు లెక్కల్లోనికి తీసుకొని ఆయన విసర్జించడం అనేది జరుగుతుంది ప్రియమైన వల్ల. నిజంగా ఆయన బోధిస్తున్న జ్ఞానంలో ఉన్న ఎసెన్స్ని వాళ్ళు కనుక తీసుకోగలిగితే ఎప్పుడో మారిపోయేవారు వాళ్ళు. కానీ మార్పు చెందకుండా, వాళ్ళకున్నది విడిచిపెట్టకుండా, కేవలం యేసుక్రీస్తు వారిని తప్పు పట్టుకోవాలన్న ఉద్దేశముతోనే, అంటే వాళ్ళతో కలవనందుకు యేసుని తప్పు పట్టుకోవాలన్న ఉద్దేశముతోనే ఆయన ప్రశ్నిస్తూ ఆయన వెంబడిస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. కనుక ఈ సందర్భం అక్కడ స్టార్ట్ అయింది ప్రియమైన వాళ్ళారా. 15వ అధ్యాయం ఎక్కడ స్టార్ట్ అయింది? పరిసయ్యులు శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను.
ఎక్కడ స్టార్ట్ అయింది సందర్భం అని చూడగలిగితే పరిసయ్యులు, శాస్త్రులు తన మీద సొనుగుకుంటున్నప్పుడు ఆ సొనుగుకుంటున్న దానిని బట్టి యేసుక్రీస్తు వారు బోధ ప్రారంభించడం స్టార్ట్ అయింది. ఆయన ప్రారంభించిన ప్రతి ఉపమానాన్ని మీరు ఒక్కసారి నిశ్చితంగా అబ్జర్వ్ చేయగలిగితే దేనికోసం ఆయన మాట్లాడుతున్నాడు అని ఖచ్చితమైన వివరణ మనకు దొరుకుతుంది. 3వ వచనంలో 3-4 వచనాల్లో ఒక ఉపమానం చెప్తున్నాడు. ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా. ఆ రోజు ఆస్తి అనేది ఏంటండి? పశు సంపద. ఆస్తి అనగా పశు సంపద. కనుక ఒక వ్యక్తికి గొర్రెలు ఉన్నాయి అంటే ఒక గొర్రెను పోల్చాడంటే, గొర్రెను తీసుకున్నాడంటే ఆ సంపదను తీసుకుంటున్నట్టే. గనక యేసుక్రీస్తు వారు వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతున్న ప్రతి ఉపమానంలో చూడగలిగితే మీకు ధనమును గురించే కనబడుతుంది అక్కడ. చూడండి, ఒక గొర్రె తీసుకున్నాడు, అది ధనమే, సంపదే. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉండగా అందులో ఒక గొర్రె తప్పిపోతే దానికోసం వెతకడా, అది దొరికినప్పుడు మిక్కిలిగా ఆనందించడా అని చెబుతూ దాని కంపారిజన్లో దేన్ని తీసుకుని వస్తాడంటే, అలాగే దేవుని కుమారులు కూడా తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ తప్పిపోయిన కుమారుడు దేవుని యొద్దకు రావడం దేవునికి ఎంతో సంతోషదాయకం కదా అని ఒక ఉపమానాన్ని చెప్పారు. ఒక ధనాన్ని ఒకటి సంపదగా కలిగిన దాంట్లోనే పోయినది దక్కితే ఎంతగా ఆనందిస్తాడో అన్న విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తూనే దేవునికి రిలేట్ చేస్తున్నారు. 2వ వచనం చూడగలిగితే, 2వ సందర్భాన్ని చూడగలిగితే 8వ వచనంలో చూడగలిగితే ఒక స్త్రీ ఏం పోగొట్టుకుంది? నాణెమును పోగొట్టుకుంది. ఆమె ఒక నాణెము 10 వెండి నాణెములు ఉంటుండగా అందులో ఒక నాణెమును పోగొట్టుకుంది. ఆ పోగొట్టుకున్న నాణెమును బట్టి ఆమె వెతుకులాట ప్రారంభించింది. ఆ నాణెము దొరికిన తర్వాత ఆమె సంతోషించింది. ఆ సంతోషాన్ని ఇతరులతో పంచుకుంది. దీన్ని మళ్ళా సేమ్ రిలేట్ చేస్తూ తప్పిపోయిన కుమారుడు దేవుని యొద్దకు వచ్చినప్పుడు వచ్చిన దానిని బట్టి దేవుడు ఆనందించడా అన్న విషయాన్ని చెప్తున్నారు. కనుక ఉపమానాలన్నింటినీ తీసుకోగలిగితే సంపదతో రిలేట్ అయిన ఉపమానాలనే ఆయన మాట్లాడుతూ వస్తున్నట్లుగా ఇక్కడ కనబడుతుంది. చూడండి, మరలా 11వ వచనాన్ని చూడగలిగితే 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు, ఒక తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడు ఏది తండ్రి దగ్గర అడిగి దూరం అయిపోయాడు అని చూడగలిగితే ఆస్తిని పంచి ఇచ్చేయి, నాకు రావాల్సిన నా భాగాన్ని పంచి ఇచ్చి నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అన్నప్పుడు తండ్రి ఆస్తిని పంచినట్లుగా కనబడుతుంది. చివరికి ఆస్తిని అంతటిని పాడు చేసేస్తాడు. బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి దగ్గరకు వస్తాడు. ఈ ఉపమానాన్ని బట్టి ఏదైతే ఆశ్రయం అనుకున్నాడో ఆశ్రయమైనది ఏం చేసింది? అతన్ని అన్యాయం చేసింది. చివరికి ఎవరు దిక్కారంటే తండ్రి దిక్కాడు అన్నది ఉపమాన భావంలో మనకి బాగా అర్థమవుతుంది. అలాగే ఈరోజు ఏదైతే మనిషి ఇది నన్ను ఆదుకుంటుంది, కేడెముగా ఉంటుంది, నాకు దుర్గముగా ఉంటుందని ఏదైతే నమ్ముకుంటున్నాడో ఆ నమ్ముకున్నది నిన్ను వమ్ము చేస్తుంది, నీకు చివరాఖరికి ఎవరు దిక్కు అని చూడగలిగితే దేవుడే దిక్కు అని ఉపమానాల ద్వారా అన్నిటి ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. కానీ మొత్తం ఈ 15వ అధ్యాయము కానీ 16వ అధ్యాయము కానీ దేనితో రిలేట్ అయింది? అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు కోసం ఆడుతున్నాడు. దేన్ని కోరుకుంటున్నాడు? అక్కడ సంపదని కోరుకుంటున్నాడు, సిరిని కోరుకుంటున్నాడు. సిరిని కోరుకుంటూ ఎవరికి అన్యాయం చేస్తున్నాడు? యజమానునికి అన్యాయం చేస్తున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇంకా 16వ అధ్యాయంలో ముందుకు వెళ్తే 19వ వచనంలో ఏముందో చూడండి. ధనవంతుడైన ధనవంతుడనేవాడు ఒకడున్నాడు. వాడు ధనాన్ని ప్రేమించి ధనం కోసమే బ్రతికి ఎక్కడికి చేరుకున్నాడు? పాతాళ లోకానికి చేరుకున్నాడు అన్న విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తున్నాడు. మొత్తం 15వ అధ్యాయము 16వ అధ్యాయం మొత్తాన్ని మనం కూలంకషంగా చర్చించగలిగితే దేనికి రిలేట్ చేస్తున్నారు యేసుక్రీస్తు వారిని చూడగలిగితే ధనమును ఖచ్చితంగా తన ఉపమానంలో తీసుకుని వచ్చి అక్కడ నుండి సమాజాన్ని దేవుని వద్దకు ఆలోచింపజేయడానికి ఆయన నడిపిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే ప్రాముఖ్యమైనవి ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి ధనము, రెండోది దేవుడు. ఈ 2 ఉన్నాయి చూడండి. 15లో కానీ 16లో కానీ ఈ 2 ఉన్నాయి. ఈ రెండింటిని ఎందుకు వివరిస్తున్నారని మనం చూడగలిగితే ధనాన్ని అర్థం చేసుకున్నంతగా మనిషి దేవుణ్ణి అర్థం చేసుకోలేదన్న విషయము ఈయన ఎత్తుకున్న ఉపమానాలను బట్టి మనకు అర్థమైపోతుంది. ధనాన్ని ప్రేమించినట్లుగా మనిషి దేవుణ్ణి ప్రేమించట్లేదన్న విషయము కూడా ఈ ఉపమానాలను బట్టి మనకు అర్థమైపోతుంది. ఆలోచించండి, మనిషి ఏది అర్థం చేసుకున్నాడని అర్థమయ్యే రీతిలోనే బోధిస్తున్నాడు. ఆలోచించండి, యేసుక్రీస్తు వారు ఏది అర్థమైంది మనిషికి? ఏదైతే మనిషికి అర్థమైందో అర్థమైన దానిని చెప్పి దేవుని వద్దకు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కనుక మనిషికి ఏమర్థమైంది?
దేనిని గురించి బాగా అర్థమైంది? ధనమును గురించి బాగా అర్థమైంది, దేవుని గురించి అర్థం కాలేదు. ధనమును ప్రేమించడం అంటే ఏంటో తెలిసింది, కానీ దేవుని ప్రేమించడం అంటే ఏంటో తెలియలేదు. కనుక 15, 16 అధ్యాయాలను మనం చూడగలిగితే ధనమును దేవుణ్ణి రెండింటిని తీసుకొని వస్తున్నట్లుగా, రెండింటిని ఒకే లైన్లో తీసుకుని వస్తున్నట్లుగా యేసుక్రీస్తు వారు మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే మనుషులకు అర్థమయ్యే భాషలోనే ఆయన మాట్లాడుతున్నాడు. అందుకే 16 అధ్యాయంలో మరియు అన్న పదాన్ని వాడాడు. ఎందుకంటే ఆల్రెడీ సందర్భం 15లో స్టార్ట్ అయిపోయింది. 15లో స్టార్ట్ అయిపోయింది, దానిని కొనసాగింపుగా 16కు వచ్చారు. 16కు వచ్చినప్పుడు ఈ అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు అని ఎగ్జాంపుల్ మాట్లాడుతాడు. మిగిలిన అన్ని ఎగ్జాంపుల్స్ని చూడండి, ఈ ఎగ్జాంపుల్ని చూడండి, ఏమైనా తేడా ఉందా? ధనము, దేవుడు, ఈ రెండే కనబడుతున్నాయి మనకి. కనుక ధనము, దేవుడు అన్న రెండు విషయాలను కనపరుస్తూ ఎందుకు ఈ విషయాన్ని చెప్పుకొని వస్తున్నాడు, ఎందుకు పరిసయ్యులను శాస్త్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడడం ప్రారంభించాడంటే, పరిసయ్యులు చూడండి ఎలాంటి వాళ్ళు. 14వ వచనం, 16 అధ్యాయం 14వ వచనం. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలని విని ఆయనను అపహసించుచుండగా. ధనాపేక్ష గల పరిసయ్యులు అంటే పాపులు, సుంకరులు ఈయన్ని వెంబడిస్తున్నారండి. వాళ్ళని యేసుక్రీస్తు వారు చేర్చుకుంటున్నారు. ఎందుకు పాపం చేస్తున్నారంటే ఏదో ఆశించే కదా ఇంతకుముందంతా పాపంలో ఉన్నారు. ఇంతకుముందు ఏదో ఆశించే కదా సుంకరులు యూదుల చేత ద్వేషింపబడిన వారుగా పాపులుగా ఉన్నారు. ఈరోజు వాటన్నింటినీ బాప్తీసు యోహాను బోధ ద్వారా వాటన్నింటినీ విడిచిపెట్టి ఎక్కడికి ఈరోజు నడిపింపబడుతున్నారంటే యేసుక్రీస్తు వారి వద్దకు నడిపింపబడుతున్నారు. యేసుక్రీస్తు వారు వారిని చేర్చుకుంటున్నారు. అంటే ఏదైతే ఇంతకుముందు అది లాభదాయకం అనుకున్నారో దానిని విడిచిపెట్టి ఇదిగో దేవుణ్ణి వెంబడించాలి, ఆయనే దిక్కుగా వాళ్ళు ఏర్పరచుకున్నారన్న విషయం మనకు అర్థమవుతుంది. కానీ పరిసయ్యులు, శాస్త్రులు దేనిని ప్రేమించారు, దేనిని ప్రేమించలేదు? ధనాపేక్ష. ధనాపేక్ష, ధనాన్ని అర్థం చేసుకున్నంతగా దేవుణ్ణి అర్థం చేసుకోలేదు, ధనాన్ని ప్రేమించినంతగా దేవుణ్ణి ప్రేమించలేని వారుగా వీరు ఉన్నారు. కనుకనే ఉపమానాలన్నీ దేనితో రిలేట్ చేసినవిగా చెప్తున్నాడంటే ధనాన్ని చూపెడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యే భాష అదే. ధనమును గూర్చిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఇగో దేవుని కుమారులను గూర్చి దేవునితో కుమారులకు ఉన్న బంధాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ప్రేమ వాళ్ళ కొన్ని ధనమును దేవుణ్ణి రెండింటినీ అక్కడ ప్యారల్గా తీసుకొని వెళ్తూ ఎవరికి మనం సర్వ్ చేయాలి అన్న విషయాన్ని చెబుతూ చూడండి. 13వ వచనం, 16వ అధ్యాయం 13వ వచనం. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. ఏమండి, ఇక్కడ ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఏ సేవకుడును ఇద్దరు యజమానులకు సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరిని సేవింపలేరని చెప్పాను. ఇది ఏ ఉద్దేశంలో చెప్పాడండి? ఆలోచించండి. ఇప్పటివరకు ఇచ్చిన వివరణ అంతటిని బట్టి మీరు ఈ కన్క్లూజన్ రెఫరెన్స్ని దీన్ని చూడగలిగితే ఇక్కడ సిరి అన్నాడా, అన్యాయపు సిరి అనగానే ఇక్కడ అక్రమార్జన అన్నది వస్తుందా, లేకపోతే కష్టార్జితమైన వస్తుందా? అక్కడ ఏం మెన్షన్ చేయలేదు కదా. సిరి అన్నదే మెన్షన్ చేసాడే కానీ ఇదా అదా అన్నది ఏం మెన్షన్ చేయలేదు. న్యాయముగా ఆర్జించినదా అన్యాయముగా ఆర్జించినదా అన్నది మెన్షన్ చేయలేదు. అంటే మొత్తముగా టోటల్గా సిరే, టోటల్గా అది సిరే. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. ఏ సిరి? ఇంకా డౌట్ ఉందా? ఏ సిరి అన్నది ఇక్కడ ప్రస్తావించారు, ఇంకేమైనా డౌట్ ఉందా? ఇది అక్రమార్జనను గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే మొత్తంగా నువ్వు నమ్ముకొని నీకు ఆధారం అనుకుంటున్న ఆ ధనమును గురించి మాట్లాడుతున్నారు? ఇది మనకు అర్థం కావాలంటే ఈ సందర్భంలో ఈ వచనము చదువుతున్నప్పుడు ఇది మనకు అర్థం కాకపోవచ్చేమో, కానీ ఇంకొక సందర్భంలో ఇదే వచనాన్ని మనం చదివినప్పుడు మనకి ఖచ్చితంగా దీని అర్థం ఏంటో మనకి అర్థమైపోతుంది. ప్రియమైన వాళ్ళారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం.
చూడండి 19, 20 వచనాలు చూడగలిగితే ఏం చెప్తున్నాడు? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెట్టియు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగలెదరు. పరలోకం ముందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి, ఆ చెట్ట చిమ్మెటియును తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగలేరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును అని చెబుతూ 24కు వచ్చినప్పటికీ ఏమనంటున్నారంటే, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా నుండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు, 24 ఉండనేరరు అన్నమాట ఇక్కడ చెబుతున్నారు. ఇప్పుడు ఇక్కడ మనకేం అర్థమైందండి ఈ వచనాలు చదువుతున్నప్పుడు? ఇక్కడ ఈ వచనాలు చదువుతున్నప్పుడు మనకేం అర్థమైంది? సిరి అనగానే ఏ సిరి అని తీసుకుంటున్నాం? మనకున్న దాన్ని తీసుకుంటున్నాం ఇక్కడ. కానీ లోకాసు వార్తకి వెళ్ళిపోయినప్పటికీ ఎందుకు మన ఆలోచనలు మారిపోతున్నాయి? అక్కడ సిరి అనగానే ఏం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం? అక్రమార్జన తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకంటున్నాను, అక్కడ చదివినప్పుడు అది ఏ సిరిని గురించి మాట్లాడుతున్నాడు అన్నది మనకి అర్థం కాదు. కానీ అదే సేమ్ వచనము ఇక్కడ మనకి మత్తయి సువార్త 6లో పొందుపరిచినప్పటికీ ఇక్కడ మనకి ఏమని అర్థమవుతుంది? క్లియర్గా ఏమని అర్థమవుతుంది? సిరి అనగానే నువ్వు న్యాయముగా సంపాదించినా అది అన్యాయంగా సంపాదించినా మొత్తం మీద అది సిరి మాత్రమే. ఆ సిరిని గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. ఆ సిరికి ఎలాంటి హోదాని ఇచ్చాడంట? మనిషి ఒక యజమాని హోదాని ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ప్రియమైన వారలారా, దేవుడే దానిని ఆ రకముగా సంబోధించాడంటే మనుషులు ఎంత మేరకు దానికి విలువనిచ్చి బ్రతుకుతున్నారన్న విషయం మనకు అర్థమవుతుంది. అందుకే యేసుక్రీస్తు వారి ఉపమానాల్లో కూడా రెండింటిని ఒక ప్యారలల్ లైన్లో తీసుకురావడానికి గల ఉద్దేశం ఏంటంటే, దేవుని కంట ఈరోజు మనిషి దేనికి ఎక్కువ విలువనిచ్చాడు అని చూడగలిగితే ధనానికి ఇచ్చాడు. ప్రియమైన వారలారా, దేవునితో ఈక్వల్ స్థితిని దేనికి కల్పించాడు అంటే సిరికి కల్పించాడు. అందుకే దేవుడు ఏదైనా చేయగలడు అన్న నమ్మకం ఈరోజు మనిషికి లేదు. ఏదైనా చేయగలదన్న నమ్మకం మనిషికి ఉంది. ధనము ఏదైనా చేయగలదన్న నమ్మకం మనిషికి ఉంది. ప్రియమైన వాళ్ళు అంటే ఎంత ఈక్వల్ స్టేట్ని ఆ ధనానికి మనిషి ఇచ్చాడు అని చూడగలిగితే దేవునితో ఈక్వాలిటీని ఈరోజు ధనానికి మనిషి కల్పించాడు. ప్రియమైన వాళ్ళ దేవుడు కూడా దాన్ని గుర్తించాడు. కనుకనే ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఈ మత్తయి సువార్తలో చదువుతున్నప్పుడైనా మనకు అర్థం కావాలి కదా దేని గురించి మాట్లాడుతున్నాడు. నీకున్న దానిని గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలా సంపాదించి ఎలా కూర్చుకున్నావు అన్న దానికోసం మాట్లాడట్లేదు, నీకు ఉన్న దానికోసం మాట్లాడుతున్నాడు. ఆ ఉన్న దానిని నువ్వు దేనితో ఈక్వల్ చేసావు? దేవునితో ఈక్వల్ చేసావు. కనుక దేవుణ్ణి నేను పూజించేస్తాను అలాగని సిరిని వదలను అని అంటే రెండు జత కూడవు. ప్రియమైన వాళ్ళారా, జత కూడవు. ఏదో ఒకదాన్ని విడిచిపెట్టే నువ్వు రావాలి దేవుని దగ్గరికి. ఐదర్ దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు ధనాన్ని పక్కనే వెళ్ళాలి, లేకపోతే ధనాన్ని విడిచిపెట్టి దేవుని పక్కనే వెళ్ళాలి. కానీ రెండిటితోనూ నేను ఉంటాను అని అంటే అది కుదరని పని. రెండు నావల్లో ప్రయాణము కుదరని పని కదండి. కనుక ఈరోజు రెండు నావలు అదే నది మీద నడుస్తున్నప్పుడు నేను రెండిట్లోనూ కాళ్ళు వేసి నడుస్తాను, ప్రయాణం చేస్తానంటే అది కుదరని పని. కనుక ఏదో ఒక పడవనే ఆశ్రయించి నువ్వు వెళ్ళాలి, ఒక పడవనే నువ్వు ఆశ్రయించి వెళ్ళాలి. అలాంటి పడవల్లో ఒకటి సిరి అయితే రెండోది దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేంట్లో నువ్వు అడుగుపెట్టి నీ ప్రయాణాన్ని కొనసాగిస్తావు? ఇది ప్రశ్న. కనుక లోకాసువార్త 16వ అధ్యాయంలో అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడిని గురించి మాట్లాడుతూ అన్యాయపు సిరినిచ్చి మీరు స్నేహితులను సంపాదించుకునుడి అన్న మాట అక్రమార్జనను గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడలేదు. కానీ దేని గురించి మాట్లాడుతున్నారంటే, నువ్వేదైతే నమ్మి ఆశ్రయించావో ఆ సిరిని నువ్వు విడిచిపెట్టి నన్ను వెంబడించు అన్నట్లుగా అక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియమైన వల్ల అన్యాయపు సిరినిచ్చి స్నేహితులను సంపాదించు. నువ్వేదైతే నమ్ముకున్నావో దానిని నమ్మే కదా సంపాదిస్తున్నావు. న్యాయముగానో అన్యాయముగానో నువ్వు నమ్మే కదా దాన్ని సంపాదిస్తున్నావు. అది నీకు ఆశ్రయదుర్గంగా ఉంటుంది, అది నీ అన్ని కోరికలను అన్ని వాంఛలను నెరవేర్చుతుందని నమ్మే కదా దాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నావు. అది అక్రమంగానో న్యాయంగానో అన్యాయముగానో ఏదో ఒక రకంగా నువ్వు సంపాదిస్తున్నావు కదా. ఆ సిరినే, అది అన్యాయం చేసే సిరి, ఆ సిరినే నిన్ను వదిలిపెట్టి నన్ను వెంబడించేవాడుగా నువ్వు ఉండాలని యేసుక్రీస్తు వారు బోధ చేస్తాడు. ప్రియమైన వాళ్ళు ఎక్కడైనా ఉందా ఇది ఆ సిరి ఇది ఈ సిరి అని ఏమైనా మెన్షన్ చేశాడా? లేదు. ప్రియమైన వాళ్ళ సిరి అని మెన్షన్ చేశాడు, ధనము అని మెన్షన్ చేశాడు. ఏ ధనము? నువ్వు నమ్ముకున్న నీ ధనము. గత వారం క్లోజింగ్గా
ఏమని చెప్పానంటే, యజమానుడు నమ్మకమైన వాడని వాడిని పనివాడిగా పెట్టుకున్నాడు. నమ్మకమైన వాడని వాడిని గృహ నిర్వాహకుడిగా పెట్టుకున్నాడు. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేశాడు గనక వాడేమయ్యాడు? అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు అయ్యాడు. యజమానిని నమ్మి పెట్టుకున్నాడు, కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేశాడు గనక వాడికి ఏం పేరు వచ్చిందంటే అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు అన్న పేరు వచ్చింది. ఈరోజు మనం కూడా ధనాన్ని ఎలా నమ్ముతున్నామంటే అదే మనకు సర్వస్వం అన్నట్లుగా మనం నమ్ముతున్నాం. దానికోసం ఈరోజు పరుగులు తీస్తున్నాం లోకంలో. ఈరోజు దినచర్య మనంతటిది దేనికోసం అంటే దినచర్య దానిని సంపాదించడం కొరకే మన దినచర్య ప్రారంభిస్తాం, మన దినచర్య ముగిస్తాం. అనగా ఏదైతే నమ్మామో ఆ నమ్మకంగా ఉంటుందని ఏదైతే నమ్మామో దాని కొరకు ఈరోజు మనిషి భూమి మీద ప్రయాసపడుతున్నట్లుగా కనబడుతుంది. కానీ దేనినైతే నమ్మాడో ఆ నమ్మినది వీడిని విడిచి వెళ్ళిపోతుంది, అంటే వమ్ము చేస్తుంది. ఈయన్ని విడిచి వెళ్ళిపోతుంది, వమ్ము చేస్తుంది. నువ్వు నమ్ముకున్నది నీకు నమ్మక ద్రోహం చేస్తుంది అన్నప్పుడు దానికి ఏం పేరు పెట్టాలి? దేవుణ్ణి విడిచిపెట్టి మరి నువ్వు దాన్ని నమ్మేవు కదా. నీకు ఆశ్రయం దుర్గంగా ఉంటుంది, నీకు గొప్పదైన ప్రాకారముగా ఉంటుంది, అది దాని శరణకు వెళితే అది నన్ను కాపాడుతుందని ఏదైతే నువ్వు అనుకున్నావో అది నీకు అక్కరకు రాదు. నీ శ్రమల కాలములో నీ అవసరతల్లో అది నీకు అక్కరకు రాదని వాక్యం ఎంత చక్కగా ఘోషిస్తుందో ఆలోచించండి. అలాంటి దాన్ని నువ్వు నమ్ముకున్నావు కదా, దాన్ని ప్రేమించి దాన్ని కూర్చుకుందాము అని అనుకున్నావు కదా, చివరికి అది నిన్ను నమ్మక ద్రోహము చేసి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్న ధనము గనుక దానికి ఏమని పేరు వచ్చింది? నిన్ను అన్యాయం చేసి వెళ్ళిపోతుంది కనుక దానికి ఏమని పేరు వచ్చింది? అన్యాయపు సిరి అన్న పేరు వచ్చింది. నమ్మక ద్రోహం చేస్తున్న గృహ నిర్వాహకుడికి అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు అని పేరు వచ్చింది. అలాగే నువ్వు నమ్ముకొని దాని కొరకే ప్రయాసపడుతున్న ఆ ధనము నిన్ను వదిలి వెళ్తుంది కనుక, నీకు నమ్మక ద్రోహం చేస్తుంది కనుక దానికి ఏం పేరు వచ్చిందంటే అన్యాయపు సిరి అన్న పేరు వచ్చింది. ప్రేమల వల్ల నువ్వు నమ్ముకున్నది, నువ్వు ఆశ్రయించినది నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. అందుకే యేసుక్రీస్తు వారు దేని ఏమన్నారంటే అన్యాయపు సిరి అన్నారు, అంతేగాని అక్రమార్జన కాదు. ప్రేమ వల్ల ఒక తప్పు చేయొద్దనే వాక్యము మన మధ్య వరకు దేవుడు తీసుకొని వస్తే మళ్ళీ అదే వాక్యము నిన్ను తప్పు చేయడానికి ప్రేరేపిస్తుందా? ఆలోచించండి. లేదు ప్రియమైన వల్ల అది మనము తప్పుగా అపార్థము చేసుకున్నాము గనుకనే ఈరోజు అది ఆ రకంగా అర్థమవుతుంది. కానీ నిజంగా అన్ని విత్తనాలను మనం దగ్గర క్రోడీకరించి ఆలోచించగలిగితే దాని అర్థం అది కాదని చక్కగా తేలిపోతుంది. కనుక అటువంటి ఇది అన్యాయపు సిరి, నీకు నమ్మక ద్రోహం చేసేదే దానినే అన్యాయపు సిరిగా దేవుడు అక్కడ ప్రస్తావించాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. 15-16 అధ్యాయాలలో మొత్తం చూడగలిగితే ధనవంతుడు అన్న మాట మాట్లాడాడు. అలాగే కొడుకు కూడా ధనాన్ని నమ్ముకొని తండ్రి దగ్గర నుండి వెళ్ళిపోయాడు. అలాగే గొర్రెలను గురించి సంపాదన గురించి మాట్లాడుతున్నాడు, అలాగే నాణ్యములను గురించిన సంపాదన గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఎక్కడైనా ఇది అన్యాయముగా అది అక్రమార్జనగా సంపాదించింది, అన్యాయముగా సంపాదించింది అని ఏమైనా మెన్షన్ చేశాడా? లేదు ప్రియమైన వాళ్ళరా. ధనాన్ని నమ్ముకున్నాడు అన్న అది ఒక్కటే వస్తుంది తప్పితే అది అన్యాయంగా సంపాదించిందా న్యాయంగా సంపాదించిందా అన్నది రావట్లేదు అక్కడ. కేవలం దాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నారు ప్రజలు అని చెబుతూ దాని నుండి దేవునికి రిలేట్ చేస్తున్నట్టుగా మనకు అక్కడ అర్థమవుతుంది. కనుక మొత్తం మీద ఆయన మాట్లాడింది ఏంటంటే మనిషి ఎలాగో ఒకలాగా సంపాదిస్తున్నాడు. ఎందుకు సంపాదిస్తున్నాడంటే అది నాకు ఆశ్రయముగా ఉంటుందని దాన్ని సంపాదిస్తున్నాడు. చివరికి అది కష్టకాలములో అది ఆశ్రయముగా ఉండని పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ కరోనా టైంలో ఎంతమందిని వాళ్ళు నమ్ముకొని ఆర్జించిన సంపాదన వారిని కాపాడగలిగిందో ఆలోచించండి. ఎంతమందికి ధనం లేదు ఆలోచించండి. కోట్లకు పడగనెత్తిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఏమైపోయారంటే మంటిపాలు అయిపోయినట్లుగా మనకు కనబడుతుంది. వాళ్ళ ధనం ఏమైనా వాళ్ళు కాపాడగలిగిందా ఆలోచించండి. అందుకే అన్నాడు దాన్ని అన్యాయపు సిరి అని అన్నాడు. ఎవరు ఎలాగ కూడగట్టుకున్నారో మనకు తెలియదు. కానీ ఎందుకు కూడగట్టుకున్నారంటే అది ఆశ్రయముగా ఉంటుందని కూడగట్టుకున్నారు. దేవుని కన్నా దాన్ని ఎక్కువగా నమ్మారు.
దానికోసం ఎక్కువగా ప్రయాసపడ్డారు. చివరికి ప్రయాసపడింది నీకు ఏ రకంగానో అక్కడికి రాకుండా పోయింది అన్నప్పుడు దాన్ని ఏం సిరి అని పేరు పెట్టాలి చెప్పండి? అన్యాయపు సిరి అని పేరు పెట్టకూడదు. యేసుక్రీస్తు వారు అదే చేశారు. అన్యాయపు సిరి అన్న మాటను మాట్లాడారు. చూడండి, అది అన్యాయం చేస్తుందా లేదా అన్నది మనం వాక్యములోనికి ముందుకు వెళ్ళి చూడగలిగితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటియు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగలెదురు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, తినివేయదు దొంగలెరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. ఇప్పుడు ఈ సిరి అన్యాయము చేస్తుందని చెప్తున్నాం కదా, ఏ రకంగా నిన్ను అన్యాయము చేస్తుంది అన్న విషయాన్ని మనం ఆలోచించగలిగితే, దేవుడు నా హృదయాన్ని యథార్థ హృదయంగా మనం చేశాడు. నిన్ను కానీ నన్ను కానీ పుట్టించినప్పుడు దేవుడు ఎలా చేశాడు మనల్ని అంటే యథార్థ హృదయాలుగా చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఎందుకు యథార్థ హృదయాలుగా మనం చేశాడంటే, దేవుడు యథార్థవంతుడు గనక ఆయన పోలికగా మనల్ని సృష్టించినప్పుడు మనం కూడా యథార్థవంతులుగానే సృష్టింపబడ్డాం. అట్టి యథార్థతతో మనం దేవుణ్ణి వెంబడించే వారముగా ఉండాలనేది దేవుని ఆలోచన. భూమి మీదకి రాకముందు ఈ భూమి మీద ఇన్ని సంపదలు ఉన్నాయన్నది మనకు తెలుసా? ఆలోచించండి. ఇన్ని సంపదలు ఉన్నాయన్నది మనకు తెలుసా? వచ్చిన తర్వాత కదా ఇది అది అని ఆలోచిస్తూ దాని కొరకు వెంపర్లాడుతూ మనము దాన్ని సాధించడం కొరకు ప్రయాసపడుతున్నాం. కానీ భూమి మీదకి రాకముందు దేవుడు ఈ లోకంలోనికి మనకు పంపించినప్పుడు ఎలా పంపించాడంటే, తన పోలికగా మనల్ని చేసి పంపించాడు. యథార్థ హృదయాలుగా మనల్ని చేసి పంపించినప్పుడు ఎందుకు ఆ యథార్థ హృదయాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే, ఈ యథార్థ హృదయముతో నన్ను తెలుసుకునేవారుగా మీరు ఉండాలని అని దేవుడు ఆ యథార్థ హృదయాన్ని ఇస్తే, ఆ హృదయాన్ని ఇప్పుడు తీసుకెళ్ళి మనం ఎక్కడ పెట్టాము? నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. అంటే నీ హృదయాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టావు? ధనము దగ్గర పెట్టావు. ధనము దగ్గర ఒకసారి హృదయాన్ని పెడితే దేవుని దగ్గర హృదయం ఉంటుందో ఆలోచించండి. దేవుని సేవించాలన్న ఆలోచన ఉంటుందా? దేవుణ్ణి ప్రేమించాలన్న ఆలోచన ఉంటుందా? దేవుడు సర్వము చేయగలడన్న ఆలోచన మనకు ఉంటుందా? ఆలోచించండి. ఈరోజు దేవుడి మీద నమ్మకం మనిషికి పోవడానికి గల ప్రధాన కారణం ఏంటి అని మనం చూడగలిగితే, లోకం సమాజానికి ఏం చూపెడుతుంది? ధనాన్ని చూపెడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఏదైనా చేయగలదు, ఏదైనా ఉంటే అది ఏంటట? ధనమేనని సమాజం చూపెడుతుంది. కనుక ఈరోజు దేవుడు చిన్న చూపు అయిపోయి ప్రియమైన వాళ్ళ సమాజానికి, దేవుడికి ఏమీ చేత కాదు అన్నట్లుగా ఈరోజు సమాజం చూపెడుతుంది. అందుకే దేవుని మీద మన హృదయాన్ని ఉంచుకోలేని స్థితి మనం ఈరోజు కలిగి ఉన్నాం ప్రియమైన వాళ్ళ. ఏదైనా చిన్న కష్టం రాగానే దేవుడా ఏం చేయగలుగుతాడు? ఒక ధనమా ఏదైనా చేయగలుగుతుందని ఆ ధనం ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళ పక్కకు మనం తిరగడానికి ప్రయత్నం చేస్తామే కానీ దేవుని పక్కకు తిరగడానికి మనం ప్రయత్నం చేయం ప్రియమైన వాళ్ళ. కనుక నీ హృదయం ఎక్కడుంది? దేవుణ్ణి విడిచిపెట్టి ఏనాడో ధనం పక్కకు వెళ్ళిపోయింది ప్రియమైన వాళ్ళ. అందుకే దేవుడు వెంటనే గుర్తుకురాడు. కష్టం వచ్చినప్పుడు ఏది గుర్తొస్తుంది? మన దగ్గర ధనం ఉందా? హాస్పిటల్లో జాయిన్ అవ్వాలంటే మన దగ్గర ధనం ఉందా? కనుక ప్రియమైన వారు ఆలోచించండి, మీ హృదయాన్ని ఎటు పక్కకు నడిపించిందో. దేవుని పక్క ఉండాల్సిన మీ హృదయాన్ని ధనము కాసి నడిపించి ఆ దేవునికి మనకి కనెక్షన్ తెంపేయడం వలన మనకు అన్యాయం చేయట్లేదు. ఆలోచించండి. దేవునికి మనకి ఉన్న ఆ కనెక్షన్ని తెంపేయడం ద్వారా అది మనకు అన్యాయం చేయట్లేదు. ఆలోచించండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చూడండి, ధనాపేక్ష ఎంతటి నాశనానికి మనల్ని నడిపిస్తుంది అన్నది వాక్య రూపకంగా మనకి ఇక్కడ కనబడుతుంది ప్రియమైన వల్ల. ఈరోజు వరకు ధనాన్ని ఆపేక్షించిన వారు, చల్లగా నిద్రపోయిన వారు అంటే ఎక్కడైనా ఉన్నారో ఆలోచించండి.
ఈ మధ్యకాలంలోనే మనం చూసాం కెఫే కాఫీ డే అధినేత చనిపోయినట్లుగా. దేన్ని ఆశించి? ధనాన్ని ఆశించి కాదా? ఆలోచించండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. అది నీ హృదయాన్ని ఎక్కడి నుండి ఎక్కడికి మళ్ళింపజేస్తుంది? విశ్వాసులు కానివారిని ఎలాగా దేవుణ్ణి ఏ రోజు వదిలిపెట్టేశారు. విశ్వాసులు కానివారు, లోకంలో ఉన్నవారు దేవుణ్ణి ఎప్పుడో వదిలిపెట్టేశారు, దాన్ని ఆశ్రయించేశారు. కానీ విశ్వాసులైన వారు కూడా ఒకవేళ ధనాపేక్ష ఆలోచన ఉంటే గనక వాళ్ళు ఇటుపక్క వెళ్ళిపోతారట. విశ్వాసం నుండి తొలగిపోయి అంటే దేవుని మీద ఇక వారికి హృదయము ఉండదు. ఎక్కడ ఉంటుంది మరి హృదయం? నీ ధనం ఎక్కడ ఉండును అక్కడే నీ హృదయము ఉండును. ఆలోచించండి. తద్వారా నిన్ను అన్యాయం చేయట్లేదా? దేవునికి దూరము చేస్తూ నేను నాశనం అయిపోయేటట్లుగా చేస్తున్న ఈ ధనము నిన్ను అన్యాయం చేయట్లేదా? దానికి అన్యాయపు సీరన్న పేరు పెట్టడం రైట్ కాదా? ఆలోచించండి. రైటే. లోకాసువార్త 16:19 ధనవంతుడు ఒకడు ఉన్నాడు అన్నాడు. ఆ ధనాన్ని నమ్ముకున్నాడు. కానీ అక్కడే లాజరు అనే ఒక దరిద్రుడు కూడా ఉన్నాడు. ఆయనకి ధనం ఉన్నది, కానీ ధనాన్ని నమ్ముకున్నాడా? దేవుణ్ణి నమ్ముకొని ఆ కష్టాలను అనుభవించాడా? ఆలోచించండి. దేవుణ్ణి నమ్ముకున్నాడు గనక కష్టపడిన భూమి మీద కష్టపడిన వాడిగా కనబడిన ఎక్కడికి వెళ్ళిపోయాడు? నెమ్మది పొందు స్థలానికి వెళ్ళిపోయాడు. కానీ దేవుణ్ణి విడిచిపెట్టి ధనమే సమస్తం అనుకున్న ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆలోచించండి. తన హృదయాన్ని ధనము మీద పెట్టుకొని బ్రతికాడు. ఏమైపోద్ది, ఎలా పెట్టాలి, దీన్ని ఎలా సంరక్షించాలి అన్న ఆలోచనతోనే ఉన్న ఆ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడగలిగితే పాతాళ లోకంలోనికి జారిపోయినట్లుగా మనకు కనబడుతుంది. చూడండి, హృదయము మారడం వలన, హృదయము ప్లేస్ మారడం వలన, ఆరిజిన్ మారడం వలన ఎంతటి నాశనాన్ని ఒకటి తెచ్చుకుంటున్నాడు అన్నది మనకు అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఎక్కడికి నడిపింపబడుతున్నారు? ధనవంతుడు ధనాన్ని నమ్ముకొని అదే యజమానిగా భావించి దానినే సేవిస్తూ ఎక్కడికి చివరికి చేరుకున్నాడని చూడగలిగితే పాతాళ లోకానికి చేరుకున్నాడు. నువ్వు నమ్ముకున్నది ఎక్కడికి చేర్చింది? నిన్ను పాతాళ లోకానికి చేర్చింది. ఎందుకంటే నీ హృదయాన్ని మరల్చింది. దేవుని దగ్గర నుండి తన వైపుకు నీ హృదయాన్ని మరల్చడం ద్వారా నిన్ను ఎక్కడికి నడిపించింది అంటే పాతాళ లోకానికి నడిపించింది అన్నప్పుడు ఇక దానికి అన్యాయపు సిరని పేరు పెట్టకపోతే ఇంకేం పేరు పెట్టాలో ఆలోచించండి. అది ఏదైనప్పటికీ, నువ్వు ఎలా సంపాదించినప్పటికీ ఆ సంపాదన నువ్వు నమ్మేవు గనక, నువ్వు నమ్మి దానిని ఆర్జించడానికి ప్రయత్నం చేసావు గనక ఆ సిరిని గూర్చే దేవుడు మాట్లాడుతున్నాడు తప్పితే ఇది ఆ పలానా సిరి అనే దేవుడు అక్కడ డిస్క్రైబ్ చేయలేదు, వ్యత్యాసాన్ని చూపించలేదు. ఒకటి, నువ్వు నమ్ముకున్న దానిని నువ్వు విడిచిపెట్టి దేవుణ్ణి సేవించు అన్న మాటని మాట్లాడదు. చూడండి ఎలాంటి అన్యాయం నీ జీవితంలో చేస్తుందో. కాదంటారా? ఇంతటి అన్యాయానికి నిన్ను నడిపిస్తున్నది ఇది అన్యాయపు సిరి కాదంటారా? అన్యాయపు సిరి, ప్రియమైన వాళ్ళారా, అన్యాయపు సిరి. చూడగలిగితే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం, 16. ప్రసంగి 5, 13, 14, 15, 16. మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచి తిని. జ్ఞాని అయిన సొలొమోను గారు చెబుతున్న మాట, ప్రియమైన వాళ్ళారా. ఆయన తన జ్ఞానముతో లోకంలో జరుగుతున్న పరిస్థితులను గమనించి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. అంటే జరుగుతున్న సందర్భాన్ని విశ్లేషణాత్మకముగా దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అలాంటి ప్రయత్నంలో ఆయనకి ఏది కనబడింది అంటే వ్యర్థమైనది ఒకటి కనబడింది అని అంటున్నాడు. జ్ఞానమైనది అని అనట్లేదు, వ్యర్థమైనది ఒకటి కనబడింది అన్నాడు. ఏంటి ఆ వ్యర్థమైన సందర్భం? 13. అదేది అనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకును. దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకును. అయితే ఆస్తి దురదృష్టం వలన నశించిపోవును. అతడు పుత్రుడు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోను. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చినో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలపోను. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకుని పోడు.
అతడు వచ్చిన ప్రకారముగానే మరలిపోను. గాయాలకి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? ఏంటి ఎంత కష్టపడ్డాడు ఉంటాడంటే ఆలోచించండి. సంపాదించడానికి ఎంతగా తన రక్తాన్ని చెమటగా మార్చి దాన్ని సంపాదించుంటాడో ఆలోచించండి. చివరికి అలా సంపాదించినది దానివల్ల ఏమైనా లాభం ఉన్నదా అంటే ఎటువంటి లాభము లేదు అన్నట్లుగా జ్ఞాని అయిన సొలొమోను చెబుతూ ఏమంటున్నాడంటే ఇది గాలికే ప్రయాసపడ్డం కాదా అని సింపుల్గా తేల్చేస్తాడు. ప్రియమైన వాళ్ళ, గాలిని పట్టుకోవడం సాధ్యం అవుతుందా? ప్రియమైన వాళ్ళ, ఈరోజు ఈ ప్రయాస కూడా అలాగే ఉన్నది. ఏమైనా మిగిల్చిందా అంటే చేతుల్లో ఏమీ లేదు, ఖాళీ చేతులు గనక ఇంతగా ప్రయాసపడి దానిని సంపాదించడానికి ప్రయత్నం చేసావు కదా, చివరికి నీకైనా ఉపయోగపడిందా అంటే లేదు, నీ కుమారులకైనా ఉపయోగపడిందా అంటే లేదు. అది ఎలాగ నాశనం, దురదృష్టము వశాత్తు అది నశించిపోయింది. దానివల్ల ఎవ్వరికీ లాభము లేదు అన్నప్పుడు దాని కొరకు ప్రయాసపడడంలో నాకు ఏమీ కనబడలేదు, అది గాలికై ప్రయాసపడినట్లుగా వ్యర్థముగా నాకు కనబడింది అన్నమాట మాట్లాడుతున్నారు. ఇదే మాటని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ 12వ అధ్యాయం 16వ వచనంలో లోకాసు వార్త ఇలాంటి సందర్భాన్ని ఒకటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏమనంటున్నారు చూడగలిగితే, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండును. అప్పుడతడు నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకున్నాను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవి సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అంటే నువ్వు కూడా అనుభవించలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నావు అన్న విషయం అర్థమవుతుంది. మరి దేనికి సమకూర్చావు? దేని కొరకు ప్రయాసపడ్డావు? నువ్వు లేకపోతే దాన్ని అనుభవించేది ఎవరు? అవి ఏమవుతాయి? నువ్వు సిద్ధపరిచినవి ఎవరు వగునో అని అతనితో చెప్పానంటే నీకంటూ ఏ లాభము లేదు అన్న విషయం అనుకున్నాడు. కానీ మనిషి ఏమనుకుంటున్నాడు? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించని మనిషి ఆలోచన మనిషి ఇటుపక్క నడిపిస్తుందంటే దీనివల్ల నేను సుఖించగలుగుతాను అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఉండవు, ఇది ఎవరిదవుద్ది అని ప్రశ్న వేస్తున్నాడు. మరి ఎందుకొరకు ప్రయాసపడ్డాడు? కింద ఒక చక్కని మాట ఉంది చూడండి, 21 దేవుని ఆడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగునే ఉండునని చెప్పను. అలాగునే నశించునని అర్థం అన్నమాట. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండునని చెప్పాను. ఈ మాట ముందుకు వెళ్ళేటప్పటికి మన వివరంలోనికి వస్తుంది. ప్రియమైన వాళ్ళు, ఏంటి దేవుని ఎడల ధనవంతుడు కావడం? అలా దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండునని చెప్పాను. అంటే పైన ఒక ధనవంతుడు వివరణని ఇస్తూ ఎగ్జాంపుల్ని ఇస్తూ ఆ ఎగ్జాంపుల్ ద్వారా ఏమని చెబుతున్నాడంటే ప్రాణముతో తినుము, తాగుము, సుఖించుము అన్న మాట మాట్లాడాడు. కానీ దేవుడు ఏమంటాడంటే ఈరోజు నీ ప్రాణము ఉండదు అన్న మాట మాట్లాడుతున్నాడు. కనుక ఎవరి కోసం ప్రయాసపడ్డాడు? తన కోసమే ప్రయాసపడినట్లుగా ఇక్కడ కనబడుతుంది. తన కోసమే ప్రయాసపడిన వాడు చివరికి ఉండడు, దాన్ని అనుభవించకుండానే పోతాడు అన్నట్లుగానే అర్థాన్ని వాక్యం ఇస్తుంది. అయితే 21లో దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగనే ఉండిరని చెప్పను. అంటే ఇక్కడ 2 విషయాలు కనబడుతున్నట్టుగా ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. తన కొరకు తాను సమకూర్చుకోవడం ఒకటి ఉంది, దేవుని ఎడల ధనవంతుడు ఒకటకు సమకూర్చుకోవడం అనేది ఒకటి ఉంది. 2 విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. కానీ ఒక విషయాన్ని వదిలిపెట్టి రెండో విషయాన్ని కనుక పట్టుకొని తన కొరకే సమకూర్చుకునే వాళ్ళగా మన కోసమే మనం సమకూర్చుకునే వాళ్ళముగా ఉన్నాం అనుకోండి, మనం ఎలాగైపోతాం? ధనవంతుడికి ఏదైతే చెప్పాడో అటువంటి స్థితికి మనం జారిపోతాం ప్రియమైన వాళ్ళారా. ఇది యేసుక్రీస్తు వారి బోధ.
చివరికి నీ కొరకు నువ్వు సంపాదించుకొని నీకు ఆశ్రయముగా ఉంటుందని నువ్వు భావించిన ఆ ధనము నీకు న్యాయం చేస్తుందా అన్యాయం చేస్తుందా ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. ధనాన్ని నమ్ముకున్నవాడు ఎవరు బాగుపడినట్టుగా మనం చూడలేదు. అందుకనే దానికి పెట్టిన పేరు దేవుడు అన్యాయపు సిరి. నువ్విచ్చావేమో దానికి పేరు యజమానని. యజమానని పేరు నువ్విచ్చావేమో, యజమానని చెబుతూ నువ్వు దానికి దాసుడిగా ఉంటున్నావేమో. కానీ దేవుడు దానికి పెట్టిన పేరేంటి తెలుసా? అన్యాయపు సిరి. అన్యాయపు సిరి కనుక అది యజమాని కాదు ప్రియమైన వాళ్ళారా. నిన్ను అన్యాయము చేసేది నీ శత్రువు అనుకోవాలి. నీ యజమాని కాదు, నీ శత్రువు అనుకోవాలి. యజమాని అయితే గనక మన బాగునే కదా చూస్తాడు. కానీ అది నిన్ను దాన్ని నమ్ముకున్నందుకు నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది అంటే పాతాళ లోకానికి నడిపిస్తుంది అన్నప్పుడు అది నీకు శత్రువు అయిందా నీకు యజమాని అయిందా? ఆలోచించండి. అది నీ శత్రువు. అందుకే దానికి అన్యాయపు సిరి అన్న పేరును యేసుక్రీస్తు వారు దానికి ఆపాదించడం జరిగింది ప్రియమైన వాళ్ళారా, జరిగింది. ఇక ముందుకు వెళ్ళగలిగితే లూకాసు వార్త 16:11 ఇంకను అది అక్రమార్జనే అన్యాయపు సిరి అనగానే మొత్తం ధనం కోసం ఆయన మాట్లాడట్లేదు, కేవలం అన్యాయపు సిరిని గురించి మాట్లాడుతున్నాడు అని ఇంకనూ ఆలోచనల్లో ఉండిపోయిన వాళ్ళకి ఇక్కడ క్లారిటీ వస్తుంది. 16:11 చూడగలిగితే, మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశము చేయను. మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల అంటే అన్యాయపు సిరి అని అనగానే అక్రమార్జన, అన్యాయముగా సంపాదించినది, దారి తప్పి సంపాదించినది అన్నది మనం అర్థం చేసుకుంటే కనుక ఆల్రెడీ నమ్మకాన్ని పోగొట్టుకొని దాన్ని సంపాదించినప్పుడు మళ్ళీ దాని విషయంలో నమ్మకంగా ఉండడం ఏంటండి? ఆలోచించండి. వెర్రి మాటగా అనిపించట్లేదా? మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల, ఆల్రెడీ అది అన్యాయముగానే ఒక వ్యక్తి నమ్మకాన్ని నువ్వు వమ్ము చేసి సంపాదించినది, మళ్ళీ దాంట్లో నమ్మకంగా ఉండడం ఏంటి? ఆలోచించండి. ఇది ఎలా ఉంది? హాస్యాస్పదంగా లేదా? హాస్యాస్పదంగా లేదా? ఆలోచించండి. మనం ఒకలాగా ఆ వాక్యాన్ని విభజించిన తర్వాత అందులో నమ్మకంగా ఉండమంటున్నారంటే ఇలాగా మీరు మాటలు చెప్పినప్పుడు ఎదుటివాడు నవ్వడా? ఆలోచించండి. ఖచ్చితంగా నవ్వుతాడు ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే ఇది హాస్యాస్పదంగానే ఉంది. నమ్మకం లేకుండా సంపాదించిన దాంట్లో మళ్ళీ నమ్మకంగా ఉండడం ఏంటి? ఒకటి ద్రోహం చేసి సంపాదించినలో న్యాయముగా కాదు, అన్యాయముగా సంపాదించిన దాంట్లో మళ్ళీ న్యాయముగా నువ్వు వ్యవహరించమండం ఏంటి? ఈరోజు చూడండి, ఇలాంటి విభజన చేసే వాక్యాన్ని ఈ రకంగా విభజించి అపార్థానికి తావు తీసి మనకు సమాజం మధ్యన దీన్ని అవహేళన గావిస్తున్నాం ప్రియమైన వాళ్ళారా, అవహేళన గావిస్తున్నాం. కనుక ఇది అన్యాయముగా సంపాదించిన లేకపోతే అక్రమంగా ఆర్జించిన, మార్గము తప్పి ఆర్జించిన ఆ సంపాదన కోసం మాట్లాడట్లేదు. ఇక్కడ ఒకటి భావన ఏంటంటే, నువ్వు నమ్ముకున్నది, నువ్వు నమ్మేవు కదా, ఇది నాకు ఆశ్రయదుర్గంగా ఉంటుంది, దీనివల్ల నేను ఏదైనా సాధించగలుగుతానని నువ్వు నమ్ముకున్నావు కదా, ఆ నమ్ముకున్న ఆ ధనం విషయంలో నేను నమ్మకముగా ఉండమంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. అక్కడ అది ఎలా ఆర్జించారన్నది మాట్లాడట్లేదు. నువ్వు కష్టపడి ఆర్జించావా లేకపోతే దౌర్జన్యం చేసి ఆర్జించావా అన్నది అక్కడ మాట్లాడట్లేదు. ఏది మాట్లాడుతున్నారంటే, నువ్వు నమ్ముకున్నావు కదా దేవుణ్ణి కాకుండా, దానినే నువ్వు ఎక్కువగా నమ్మి నువ్వు దాని కొరకే ప్రయాసపడ్డావు కదా, దాని విషయంలో మాట్లాడుతున్నాడు. దాని విషయంలో ఏమని మాట్లాడుతున్నాడంటే, అన్యాయపు సిరి అని ఒకవేళ నీకు అర్థమైతే కనుక, అది అన్యాయపు సిరి అన్న విషయం నీకు అర్థమైతే కనుక, నీకు ద్రోహము తలపెట్టేది అన్న విషయం నీకు అర్థమైతే కనుక, ఆ సిరి విషయంలో నమ్మకముగా ఉండమంటున్నాడు ప్రియమైన వాళ్ళ, నమ్మకముగా ఉండమంటున్నాడు. అదే అక్కడ అక్రమార్జనాన్ని తీసుకున్నాం అనుకోండి, అక్కడ అక్రమార్జనాన్ని తీసుకుంటే కనుక ఆల్రెడీ అక్రమం చేసి సంపాదించిన దాంట్లో మళ్ళీ నమ్మకంగా ఉండమన్న ఎంతవరకు రేటు ఆలోచించండి. ఇది ఎక్కడ పొసగట్లేదు. కనుక ఈ రకముగా వాక్య విభజన చేయకూడదు. ఈరోజు మనిషి తన ఆలోచనను చొప్పించి ఈరోజు వాక్యాన్ని ఈ రకముగా అపార్థం చేయించి లోకములో ఈ వాక్యాన్ని నవ్వులో పాలు చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం ప్రేమను వల్ల. కనుక ఏమంటున్నాడంటే, నీకు అన్యాయపు సిరి అని ఇది అర్థమైతే,
ఇది నిన్ను అన్యాయము చేస్తుంది గనక అన్యాయపు సిరి అని నీకు అర్థమైతే ఆ అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండు అని చెబుతున్నాడు. అలా నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశమున చేతురు. అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేతురు అని అంటున్నాడు. ఏంటి సత్యమైన ధనము అంటే? అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా మనం ప్రవర్తిస్తే గనక మనకంటూ సత్యమైన ధనమును మనం వశము చేసే స్థితి ఉన్నది అన్నది మనకు కనబడుతుంది. ఇంతకీ ఏంటా సత్యమైన ధనము, ఏంటా అన్యాయపు సిరి, ఏంటా అన్యాయపు సిరి, ఏంటా సత్యమైన ధనము? అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉంటే సత్యమైనది మనకు ఎవరు మన వశము చేస్తారు? ఇది మనం ఆలోచించగలిగితే అన్యాయపు సిరి అన్నది ఏంటో మీకు తెలిసిపోద్ది ప్రియమైన వాళ్ళ. దాంట్లో నమ్మకంగా ఉండడం ఏంటో మీకు తెలిసిపోతుంది. చూడగలిగితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం సత్యమైన ధనము ఏంటో అన్నది మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళ. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటియు తుప్పును మీకు తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగిలెదురు, పరలోకమందు మీకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. ఇక్కడ ఇక్కడ బాగా అర్థమై ఉంటుంది మీకు. ఇక్కడ బాగా అర్థమై ఉంటుంది. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి. భూమి మీద కూర్చుకున్న మీ ధనానికి చిమ్మెట తుప్పు తినివేస్తుంది, దొంగలు కన్నం వేసి దొంగిలుతారు. అంటే దాని అర్థం ఏంటంటే భూమి మీద మిమ్మల్ని కాపాడుతుందని మీరు మీ కొరకు కూర్చుకున్న ధనము, మీరు ప్రయాసపడి కూర్చుకున్న ధనముకే భద్రత ఇక్కడ లేదు, భద్రత ఇక్కడ లేదు. ఇది మిమ్మల్ని అన్యాయము చేసేది. దానికే భద్రత లేదన్నప్పుడు మీకు ఎక్కడి నుండి భద్రతని ఇవ్వగలుగుతుంది? కనుక అది మీకు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అది అన్యాయపు సిరి అన్న మాటను మాట్లాడుతున్నాడు. అది సత్యమైన సిరి కాదు, అన్యాయపు సిరి. కానీ ఏది సత్యమైన సిరి అన్న మాట మాట్లాడుతున్నాడు? మీ పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అక్కడ చిమ్మెటైనను తుప్పైనను తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు అన్న మాట్లాడుతున్నారంటే నీతో నిలకడగా ఉండేదే సత్యమైన ధనము అన్న విషయాన్ని మీరు గ్రహించాలి. మీతో ఉండనిది అది సత్యమైన ధనము కాదు, మీకు భద్రతనివ్వనిది అది సత్యమైన ధనము కాదు. మీతో ఎల్లవేళలా ఉండేది, నిలకడగా ఉండేది, మీకు భద్రతనిచ్చేదే సత్యమైన ధనము అన్న విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అది ఏంటి ఆ సత్యమైన ధనం? పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నేను హృదయము ఉండును అని చెబుతూ ఇటుపక్క నీ హృదయాన్ని మళ్లించమంటున్నాడు. సత్యమైన ధనము ప్రక్కకు నీ హృదయాన్ని మళ్లించమంటున్నాడు ప్రియమైన వల్ల. సత్యమైన ధనము పక్కకు నీ హృదయాన్ని మళ్లించమంటున్నాడు. చూడండి పైన, మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేతురు. అంటే అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండడం అంటే ఏంటి? ఒకవేళ అలా నమ్మకంగా ఉంటే సత్యమైన ధనము ఎలా వస్తుంది అన్న విషయాన్ని ఇంకా మనం ఆలోచన చేయడానికి ముందుకు వెళ్ళగలిగితే మత్తయి సువార్త 19:21 వచనం. ఇవన్నీ మనం చదువుకున్న వచనాలనే మళ్ళీ ఇంకొకసారి ఈ సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి మనం చదువుతున్నాం. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకెమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ఎప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును? నీవు పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకెమ్ము. నీవు పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము. అప్పుడు ఎప్పుడు నువ్వు ఈ కార్యాన్ని చేసినప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ఆలోచించండి. అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండడం వల్ల సత్యమైన ధనము నీ వశం అవుతుంది అన్నది మాట ఇక్కడ మీకు ఈ పాయింట్లో ఖచ్చితంగా అర్థమవుతున్నట్లుగా అనిపిస్తుంది. నాకు అర్థమయ్యి తీరుతుంది.
ఎందుకంటే నీవు పరిపూర్ణ ఒకటకు కోరిన ఎడల, ఇదిగో దేవుణ్ణి సేవిస్తున్నానని చెప్పుకుంటున్నావు కదా, ఆ దేవుణ్ణి సేవిస్తున్న నువ్వు పరలోక రాజ్యానికి అర్హుడుగా నువ్వు అవ్వాలి అని అంటే, నువ్వు పరిపూర్ణ అవుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మే బేదలకు ఇమ్ము. అప్పుడు ఎప్పుడు బేదలకు నువ్వు అమ్మి ఇచ్చినప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. అంటే అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండడం అంటే అది ఎవరికి చెందాలో వారికి నువ్వు దానిని ఇవ్వగలిగితే, అది ఎవరికి చెందాలో దానికి నువ్వు దానిని ఇవ్వగలిగితే నీకు వెంటనే ఏం ప్రాప్తిస్తుంది? ఏది నీ వశం అవుతుందని చెప్తున్నాడు? పరలోకపు ధనము. అర్థమైందా? అర్థం కాలేదా? అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండడం అంటే ఏంటో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఏంటంటే అది ఎవరికి చెందాలో వారికి నువ్వు దానిని చెందింపజేస్తే అప్పుడు ఆ క్షణమందు పరలోకమందు నీకు ధనము కలుగును. ఇది సత్యమైన ధనము, ప్రియమైన వల్ల. ఆ సత్యమైన ధనమును ఇంకా పోలిస్తే ఏమని చెప్తున్నాడు చూడగలిగితే, లూకాసు వార్త 12:33-34 వచనాలు చూడండి. 12:33-34 వచనాలు. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనిడి. దొంగరాడు చిమ్మెట కొట్టదు, మీ ధనం ఎక్కడ ఉండును అక్కడే మీ హృదయము ఉండును. ఏం చెప్తున్నాడండి? మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలిన సంచులను, ఎప్పటికీ పాతగిలవు, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్షయమైన ధనము, అది పరలోకమందు అక్షయమైన ధనం అంట. ఆ ధనానికి నాశనం లేదు, క్షయం అనేది లేదు. చిమెట తుప్పు ఏది తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. అలాంటి అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి అన్నాడు. ఎలా సంపాదించుకోగలుగుతాం? అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండగలిగితే ఆ సత్యమైన ధనము మీకు ప్రాప్తిస్తుంది. ఏంటది నమ్మకంగా ఉండడం అంటే? మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? చూడండి, ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? పై వచనం మీరు చూడగలిగితే, చిన్న మంద శిష్యులను 32, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడం అంటే అందరూ అన్యాయస్తులని. ఇక్కడ అందరూ ద్రోహం చేసి సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఆలోచించండి. అందరూ అక్రమంగా ఆర్జించిన సంపాదన కలిగిన వారే ఉన్నారు అక్కడ. అందరూ మార్గము తప్పి సంపాదించిన వారే ఉన్నారు అక్కడ. లేదు ప్రియమైన వాళ్ళారా, ఏమంటున్నాడు? ఏదైతే దేవుణ్ణి విడిచిపెట్టి మీరు ఇంతవరకు మీరు ఆశ్రయ దుర్గముగా ఉంటుందని మీరు నమ్ముకున్నారో దానిని, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడి అన్న మాటనే మాట్లాడతాడు. దానిని అమ్మి ధర్మము చేయడి. ఎప్పుడైతే మీరు ఆ అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉంటారో, అది ఎవరికి చెందాలో వారికి మీరు చెందిస్తారో వెంటనే మీకు ఏం కలుగుతుంది? అలా చేయడం వల్ల మీరేం సంపాదించుకోగలుగుతారు? అక్షయమైన ధనమును సంపాదించుకోగలుగుతారు. అది ఎప్పటికీ క్షయం కాదు, అది సత్యమైన ధనము. ప్రియమైన వాళ్ళారా, మీతో ఎప్పటికీ ఉంటుంది. మీకు ఆశ్రయ దుర్గముగా ఆ ధనము ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. అది అప్పటికీ నశించిపోదు. చిమ్మెట కానీ, తుప్పు కానీ, దొంగలు కానీ దాన్ని కన్నం వేసి దొంగిలేరు. అది పాడు కాదు. మిమ్మల్ని భద్రపరచడానికి అది ఉంటుంది. ఇంతకీ ఏంటో సత్యమైన ధనం ఎలా సంపాదించాలి అన్న విషయాన్ని చూడగలిగితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం నుండి మీరు చూడగలిగితే, 6వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము, స్థిరమైనది కాదు ప్రేమ, నిలకడగలిగినది కాదు. అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయుచున్న
దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించెను. ఏంటి ధనం సమస్తము చేయగలదు, సమస్తము చేయగలదు అని అన్న మాట మాట్లాడుతున్నారు. ఏది సమస్తము చేయగలదు? ధనము సమస్తము చేయగలుగుతుందా? ఏంటి ధనం ఉన్నంత మాత్రాన పంట పండకపోతే మీకు ఆ ధనం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ధనం ఉన్నంత మాత్రాన నీళ్లు భూమిలో నుండి ఊరకపోతే ఆ ధనం ఉండడం వల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా? ధనం ఉంటే కదా నీళ్ళు కొనుక్కోగలుగుతారు. నీళ్ళే లేవనుకోండి, ధనం ఉన్న ఏమైనా ఉపయోగం ఉందా? ఆలోచించండి. ఇక ధనం ఏది అక్కరకు రాదు. కేవలం మీరు బ్రతకగలుగుతున్నారంటే మీ ధనాన్ని బట్టి బ్రతకట్లేదు, ఎవరిని బట్టి బ్రతకగలుగుతున్నారన్న విషయాన్ని చెప్తున్నాడు. అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక యహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయుచున్న దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయువారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించు. ఇక్కడ 2 ధనాలు కనబడతాయి, మీరు చూసారో లేదో. సత్క్రియలను ధనము గలవారును, సత్క్రియలను ధనము గలవారును అన్న ఒక పాయింట్ కనబడుతుంది. ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలను. ఏంటి సత్క్రియలను ధనము గలవారును అన్న మాట మాట్లాడుతున్నాడు. సత్క్రియలు అన్న ధనము ఏంటి? సత్క్రియలు అన్న ధనము అదే సత్యధనము. ప్రియమైన వాళ్ళారా, సత్క్రియలు అన్న ధనము ఇందాక మీరు చూడగలిగితే మత్తయి సువార్త 19:21 ఏమని మాట్లాడారు? నీవు సంపూర్ణుడు ఒకటకు, నీ పరిపూర్ణ ఒకటకు కోరినెడల పోయి నీ ఆస్తి అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. అంటే మొదట ఏం చేయమంటున్నాడు? సత్క్రియ అనేది చేయమంటున్నాడు. చూడండి, సత్క్రియ కాదా అది? నీవు పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, ఇది సత్క్రియ కాదని చెప్పగలుగుతారా? ఎప్పుడైతే సత్క్రియ చేశాడో వెంటనే ఏమొచ్చింది తనకి? పరలోకమందు నీకు ధనము ప్రాప్తించింది. ప్రియమైన వాళ్ళారా, అక్కడ ఏమంటున్నారు? ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అన్న మాటలు మాట్లాడుతూ మీరు ఏం ధనం కలిగి ఉండాలి? సత్యమైన ధనమును కలిగి ఉండాలి అన్న మాటను మాట్లాడుతున్నాడు. ఏంటా సత్క్రియలను ధనము గలవారుగా ఉండాలని మాట్లాడుతున్నాడు అనంటే, ఇంకో సత్క్రియ చేస్తే వెంటనే నీకు ఏ ధనం కలుగుతుంది? సత్యమైన ధనము కలుగుతుంది. అక్కడ ఆ ధనం కోసం మాట్లాడుతున్నాడు. సత్క్రియలు అను ధనము గలవారును. సత్క్రియ చేయగానే సత్యమైన ధనము నీకు ఎక్కడ అకౌంట్లో యాడ్ అవుతుంది? పరలోకమందు యాడ్ అవుతుంది. ప్రియమైన వాళ్ళ అక్షయమైన ధనము పరలోకమందు నీ అకౌంట్లో యాడ్ అవుతుంది. అది దేని ద్వారా అకౌంట్లో యాడ్ అయింది? సత్క్రియ చేయడాన్ని బట్టి యాడ్ అయింది. అదే ఇక్కడ ధనవంతుడితో మాట్లాడుతున్నాడు. పోయి ఆస్తి అమ్మి బేదలకిమ్ము. అప్పుడు ఎప్పుడైతే ఈ కార్యాన్ని నువ్వు చేసావో అప్పుడు నీకు అక్కడ అకౌంట్లో ఏది డిపాజిట్ అయింది? సత్యమైన ధనము డిపాజిట్ అయింది. సత్క్రియ చేయగానే ఏది డిపాజిట్ అవుతుంది? సత్యమైన ధనము డిపాజిట్ అవుతుంది. అక్కడ తిమోతికి రాసిన పత్రికలో క్లియర్గా అక్కడ షార్ట్కట్లో మాట్లాడాడు. ఏమనంటే సత్క్రియలు అన్న ధనము గలవరను. సత్క్రియ ఈక్వల్ టు సత్యధనము అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళ, సత్క్రియ ఈక్వల్ టు సత్యమైన ధనము అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోగలిగి. అందుకే మత్తయి సువార్త 19:21 ఏమన్నాడు? అప్పుడు ఎప్పుడు సత్క్రియ చేయగానే ఇమ్మీడియట్గా నీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. సత్క్రియ చేయగానే ఇమ్మీడియట్గా నీ అకౌంట్లో సత్యమైన ధనము డిపాజిట్ అయింది. ప్రియమైన వాళ్ళరా, కనుక ధనవంతులైన వారికి ఏమని మెన్షన్ చేస్తున్నాడు? ఏ ధనాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయమంటున్నాడు? సత్క్రియలు అన్న ధనము మీ దగ్గర ఉండాలి. మీ దగ్గర ఏముండాలి? సత్క్రియలు అన్న ధనము మీ దగ్గర ఉండాలి. ఏది ఉండకూడదు? మీ ధనము మీ దగ్గర ఉండకూడదు. అది ఎవరికి ఇచ్చేయమంటున్నాడు? ఇతరులకు పాలిచ్చువారును అయి ఉండమంటున్నాడు. ఏదైతే మీకు ఆశ్రయదుర్గం అని ఎన్నాళ్ళు మీరు సంపాదించింది ఏదైతే ఉన్నారో దాన్ని తీసుకువెళ్ళి ఎవరికి ఇచ్చేయమంటున్నాడు? బేదలకు ఇచ్చేయమంటున్నాడు. అలా బేదలకు ఇవ్వడం ద్వారా మీరేం కలిగి ఉండాలని చెప్తున్నాడు? సత్క్రియలు అన్న ధనమును మీరు కలిగి ఉండాలన్న విషయాన్ని చెప్తున్నాడు. ప్రియమైన వల్ల ఇప్పుడు ఆలోచించండి. లూకాసు వార్త
16 అధ్యాయం 11 వచ్చిన కూడా మీరు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయను, అంటే వశము చేసేవారు ఉన్నారు, అది దేవుడు. వశము చేసేవారు ఉన్నారు దేవుడు. ఆ దేవుడు సత్యమైన ధనమును నీ వశము చేసేది ఎప్పుడు అని చూడగలిగితే అన్యాయపు సిరి విషయంలో నువ్వు నమ్మకముగా ఉన్నప్పుడు మాత్రమే. అది నేను అన్యాయం చేస్తుందన్న విషయాన్ని గ్రహించిన నాట నుండి నువ్వు దాని విషయంలో నమ్మకంగా ఉండడం అంటే అది ఎవరికి చెందాలో వారికి నువ్వు దానిని చెందించగలిగితే వెంటనే దేవుడు సత్యమైన ధనమును నీ వశము చేస్తాడు ప్రియమైన వాళ్ళారా. అందుకే అది నీకు ఇవ్వబడుతుంది. అందుకే ఆ ధనము నీకు ఇవ్వబడుతుంది. అది ఇవ్వబడుతుంది ఎందుకంటే దేవుణ్ణి వదిలిపెట్టి నువ్వు అందులోనికి వెళ్ళిపోమని కాదు. అది ఎందుకు ఇవ్వబడుతుందంటే దానిని దేవుని కొరకు నమ్మకంగా ఖర్చు పెడతావని. దేవుడు అది నీకు ఇస్తున్నాడు. కానీ దాని విషయంలోనే మనం ఎలాగున్నామంటే నమ్మకం తప్పే వరముగా, దేవునికి ద్రోహం చేసే వరముగా ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. దేవునికి ద్రోహం చేసే వరముగా ఉన్నాం. ఇందులో మరొక విషయాన్ని మీరు గమనించాల్సిందంటే భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అన్నప్పుడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అన్నప్పుడు అన్యాయపు సిరినిచ్చి స్నేహితులను ఎలా సంపాదించుకోగలుగుతాం? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అన్న వాని దగ్గర దేవుని యందు ధనవంతుడు కాక అన్న మాట ఎలా నెరవేరుతుంది? అంటే ఇక్కడ ఆస్తిని సిరిని కూర్చుకోవద్దు అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడట్లేదు. ఎవరి కోసం కూర్చుకోవద్దు అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఖచ్చితంగా భూమి మీద మీ కొరకు అన్న విషయాన్ని మీరు పాయింట్ బాగా గమనించాలి. మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అని అన్నాడు. అందుకే ఈ మాటను చదివిన తర్వాత లూకా 12:16 మీరు చదవగలిగితే దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అన్న మాటను మాట్లాడాడు. కానీ ఈరోజు మనం చేస్తున్న తప్పు ఏంటంటే సంపాదించడం తప్పు కాదు. దేవుడు సంపాదించడాన్ని తప్పు పట్టట్లేదు. కానీ ఆ సంపాదన నీ స్వార్థానికే సంపాదించడం అనేది దాన్ని తప్పుపడుతున్నాడు. నీ స్వార్థానికే సంపాదించుకోవడం అనేది తప్పుపడుతున్నాడు. సంపాదించడం తప్పు అనలేదు. అలాగైతే దేవుడు ఎన్ని వనరులను భూమి మీద ఎందుకు ఇస్తాడో ఆలోచించండి. ఉంచాల్సిన అవసరం లేదు కదా. దేవుడు ఒక్కొక్క సందర్భాల్లో కొంతమందిని ఐశ్వర్యవంతుల్ని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు చేయాల్సిన అవసరతే ఉందో ఆలోచించండి. కనుక సంపాదించడం తప్పు అని అనట్లేదు. అబ్రహాం గారు ఎంత ధనవంతుడు, లోతు గారు ఎంత ధనవంతుడు, ఇస్సాక్ గారు ఎంత ధనవంతుడు ఆలోచించండి. ధనవంతులు కావద్దని ఇక్కడ చెప్పడం కాదు, మీ కొరకు ధనవంతులు అవ్వద్దని చెబుతున్నాడు. మీ కొరకు ధనమును కూర్చుకొనొకడి, మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దనంటే కూర్చుకోవద్దని కాదు దాని అర్థం. కూర్చుకోండి, సంపాదించండి, కానీ అది ఎవరి కొరకే ఉండాలి అన్నది చూడగలిగితే దేవుని ఎడల ధనవంతుడు కాక దేవుని ఎడల ధనవంతుడు కమ్మంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. అందుకొరకు మీరు సంపాదించండి, ప్రాబ్లం లేదు. కానీ మీ కొరకే మీరు కూర్చుకోవడం అనేది అది తప్పు, అలా చేయొద్దు అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఆ దేవుని కొరకు ధనమును కూర్చుకోవడం అంటే ఏంటో అన్నది మనం వచ్చే వారంలో మనం మాట్లాడుకుందాం ప్రియమైన వాళ్ళారా. ఇక్కడితో ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి, దేవ ఉన్నతమైన మీ మాటల్లోని ఉన్న ఆ భావాన్ని వెలికి తీసే ప్రయత్నంలో మేము ఉంటుండగా సహాయం అనుగ్రహించండి దేవా. మా మట్టి జ్ఞానాన్ని మేము చూపించి తండ్రి, ఆల్రెడీ అపార్థమైపోయి సమాజంలో ఒక తప్పుడు బోధ దొరులుతూ ఉంటుండగా తండ్రి దేవా, మరల మేము ఇంకొక అబద్ధాన్ని జోడించి ఇంకనూ అబద్ధం వైపుకు సమాజాన్ని నెట్టేవారముగా మేము ఉండకుండా దేవా, పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుతున్న వారముగానే ఈ మాటలు మేము చెబుతున్నాము, నమ్ముతున్నాం తండ్రి దేవా. అట్టి సహాయాన్ని నడిపింపును మాకు దయచేయమని దేవా. అబద్ధాన్ని కాదు తండ్రి, సత్యాన్ని సమాజం మధ్యకు తీసుకువెళ్ళాలనేది ఈ పరిచర్య ముఖ్యోద్దేశం తండ్రి దేవా. అది నెరవేరులాగా సహాయం దయచేయండి. అపవాది ఏ రకంగానూ మా మాటల్లో జొరబడి దేవా ఒక తప్పును సమాజానికి పరిచయం చేసేట్లుగా మా మాటని మళ్లించేవాడుగా ఉండకుండా దేవా మీరే మా నోటికి కాపుదలను అనుగ్రహించండి తండ్రి దేవా. దేవా మీ వాక్యములను అర్థం చేసుకునే స్థితిని మాకు దయచేయమని మమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ దేవా, ఇప్పటివరకు వినిపించిన మాటలన్నింటిని బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ దేవా, మేము ఘనపరచబడాలి మహిమపరచబడాలన్న ఉద్దేశం మాకు లేదు కానీ తండ్రి దేవా, మీ మాటలు ఘనమైనవి దేవా, మీరు గొప్పవారు, ఆ మహిమకు పాత్రలు తండ్రి. అదే మీకు సమాజంలో తండ్రి దక్కేటట్లుగా తండ్రి మేము కేవలం సాధనములుగా వాడబడినట్లు
సహాయం దయచేయమని పూర్తిగా మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.